ఢిల్లీ పేలుడు గురించి ఏం చెప్తారు? చెప్పేది ఏముంది, ఇంతకు ముందులే వార్నింగ్ ఇచ్చారు ఇంకొకసారి ఇటువంటిది జరిగితే వదలను అని మోడీ గారు. అయినా కానీ మహిళలమని కూడా మరచి ఒక బిడ్డకి జన్మనివ్వాల్సిన మహిళ సైతం 10 రూపాయలు వైద్యం పెట్టి రాష్ట్రానికి ఒకళ్ళు పాకిస్తాన్తో చేతులు కలిపి ప్రజల ప్రాణాలని ఇలా బాంబుల ద్వారా తీస్తున్నారంటే వాళ్ళు అసలు అమ్మ కడుపులోనికే పుట్టారా, లేకపోతే అమ్మలయ్యే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు ఆడవాళ్ళేనా ఏంటి అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఇదైతే మాత్రం చాలా అన్యాయము. మరి మోడీ గారు వదలను అని చెప్పారు. మన ఇండియన్ ఆర్మీ కూడా వాళ్ళని పసికట్టి వెంటాడి పట్టుకొని చేసింది. వాళ్ళకి డిగ్రీ మొదలు పెడితే అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు నార్మల్గా ఒక ప్రఖ్యాత యూనివర్సిటీలో వైద్యులు తయారు చేస్తారు, కానీ కొన్ని యూనివర్సిటీలోనేమో ఉగ్రవాదులు తయారు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఆ వైద్య యూనివర్సిటీలోనే ఒక 2 మహిళలు ఉగ్రవాదులు తయారయ్యారు కదా. ఏంటి అది? వైద్య యూనివర్సిటీలో మరి మహిళల ఉగ్రవాదులను తయారు చేస్తున్నారంటే మన ఇండియా ఎంత ఇదిగా ఉందనేది చూసుకోవాలి. ప్రాణాలు పోయేదాకా ఏమీ తెలియదు, ఎక్కడైనా బాంబ్ బ్లాస్టింగ్ అయ్యేదాకా ఎవరికి ఏం తెలియదు, అయిన తర్వాతనే తెలిసిద్ది. 600 కేజీల మందు పాత్రలని RDXని పట్టుకెళ్తా కారు పేలింది అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం అమాయకులైన ప్రజలు చనిపోయారు అంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఢిల్లీ దాకా వచ్చి మోడీని లేపేయడానికి ప్లాన్ చేస్తారనేది చూడండి. అంటే జనవరి 26కి మోడీ గారిని లేపేద్దామనే ఎంట్రీ కూడా పేకలేరు రే. నెత్తి మీద ఉన్న మోడీ గారు నెత్తి మీద ఉన్న ఎంట్రీ కూడా పేకలేరు తెలుసా. మీ కాలం మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రజాసేవకుడు, ప్రజలకు రక్షకుడు, ప్రజల నాయకుడు అయినటువంటి మోడీ గారికి మీరు టార్గెట్ పెట్టారంటే, స్కెచ్ గీసారంటే మీకు కాలం గీసింది స్కెచ్ కనపడిందా? సపోర్ట్ చేసిన మొత్తాన్ని లోపలేసింది. డిగ్రీ మొదలు పెట్టండి అయ్యా. ఆర్మీ సహోదరులకు అండ్ మోడీ గారికి చెప్పేది ఒకటే, డిగ్రీ మొదలు పెడితే మొత్తం బయటకు వస్తాయి. అమ్మ అబ్బా బాబు అని బతిలాడితే ఎవ్వడు చెప్పడు. 30-35 ఏళ్ల క్రితం 3rd డిగ్రీ అని పోలీస్ స్టేషన్లలో ఉండేది. దెబ్బకు మొత్తం బయటకు వచ్చాయి. ఎక్కడెక్కడ తీసి పారేసేవాళ్ళు. ఆ ట్రీట్ ఎట్లా ఉండేదంటే, ఆ 3rd డిగ్రీ ఎట్లా ఉండేదంటే అంత భయంకరంగా ఉండేదన్నమాట. అటువంటి డిగ్రీలు మళ్ళీ రావాలి. ఇటువంటి దేశం నాశనం చేసే వాళ్ళ పతనం చూడాలి అని నేను కోరుకుంటున్నాను. దేశంలో వైట్ కాలర్ టెర్రర్ పెరిగిపోయింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇందులో మహిళా కమాండర్స్ కూడా ఉన్నారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మహిళా ఉగ్రవాదులు మరి ఉంది కదా, డాక్టర్ రూపాల్లో ఉన్నారు కదా ఇద్దరు. ఇక్కడ ఒక మహిళ ఉంది, అక్కడ ఒక మహిళ ఉంది. మన హైదరాబాద్లో ఒకడు ఉన్నాడు, ఇంకిద్దరు ఎక్కడో ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి పట్టుకున్నారు కదా. మహిళా ఉగ్రవాదులో డాక్టర్ ముసుకెందుకమ్మా? డైరెక్ట్ నువ్వు ఉగ్రవాద ముసుకే ఎత్తు. కావాలంటే వెళ్ళు, నీ వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు, పట్టుకో, తిరుగు. అంతేగాని ఈ ప్రజలకి 10 రూపాయలు వైద్యం చేస్తున్నానని డాక్టర్ ముసుగు ఎందుకు వేసుకున్నావు? నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా, లేదా సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నావా? సెలబ్రిటీ అవ్వాలి అంటే కష్టపడాలి. బాంబులు పేల్చరు, పాకిస్తానీలతో చేతులు కలపరు తెలుసా. డాక్టర్ అయింది ప్రాణం పోయటానికి, అమాయకులైన ప్రాణం తీయడానికి కాదు. ఇప్పుడు వాళ్ళు ఆమోదం నుంచి ఒక రసాయనం తయారు చేసి ఆ రసాయనం పంటల్లో, ముఖ్యంగా హిందూ మతంలో, హిందూ దేవాలయాల్లో, పలహారంలో కూడా కలుపుతారన్న డౌట్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. కలపపోతేనే పట్టుకుంది, వాటర్లో కలపపోతేనే పట్టుకుంది. ఇప్పుడు మొన్న ఏదో వాటర్లో కలపపోయారు, చచ్చిపోతారని పట్టుకున్నారుగా. మరి ఇంత కన్నింగ్ పనికి రాదయా? మరి ఇంత బ్రెయినా ఏంటి? వాటర్లో కలిపి, ప్రసాదాలలో కలిపి, మనుషుల్లో కలిపి ఏం సాధిస్తారా మీరు? ఏం కావాలరా మీకు? అసలు ఏం కావాలి? రండి కూర్చుందాం. దమ్ముంటే, మీకు నోటి మాట ఉంటే రండి కూర్చొని మాట్లాడదాం, తేల్చుకుందాం. మీకేం కావాలో మాకేం కావాలో తేల్చుకుందాం. అంతే కానీ ఇలా బాంబులు పెట్టి ఇలా పర్యాటనకు వచ్చినటువంటి పర్యాటకులు ప్రాణాలు తీయటం కాదు మగతనం అంటే. అది అసలు మనిషితనమే కాదు, మనిషి జన్మకే అది అర్హత లేదు. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే, నీకు నిజంగా నీ గడ్డ మీద అంత అభిమానం ఉంటే రా, కూర్చో, మాట్లాడు. ఏం కావాలో తేల్చుకో, ఏం కావాలో తీసుకెళ్ళు. మాకేం కావాలో తేల్చుకుంటాం, మాకేం కావాలో తీసుకెళ్తాం. అంతేకాని ఇట్లా ఎన్నుపోటు కాదు. దమ్ముంటే గుండెపోటు పొడు. మేము రెడీగా ఉన్నాం. ఎన్నుపోటు పొడిస్తే నీకు దేవుడు పొడుస్తాడు. నువ్వు పెట్టిన 600 కేజీల RDX. కానీ బీజేపీ ప్రభుత్వంలో ఎందుకు ఈ బాంబ్ బ్లాస్ట్ దాడులు అంటే ఏం చెప్తారు? కేవలం ఎన్నికలు, అది కూడా బీహార్ ఎన్నికల నాడు, పోలింగ్ రోజు నాడు ఎందుకు జరుగుతా ఉంది? దానికి గవర్నమెంట్కి దానికి సంబంధం లేదు. వాళ్ళకి అక్కడ ఉంది, వాళ్ళు మన ఇండియాని చేజిక్కించుకోవాలని. మనకు లేదు వాళ్ళు పాకిస్తాన్ కావాలి అని. మనకు లేదు పాకిస్తాన్ మా వశం కావాలి, పాకిస్తాన్ మాతో ఉండాలని
మాకు లేదు. కానీ మీకు ఇండియన్ వాళ్ళని చేజెక్కించుకోవాలని మీ తరం కాదు, మీ వల్ల కాదు. మాలో ఎక్కడో ఒక దగ్గర ఇండియన్ రక్తం పొంగిద్ది, అది పొంగిన నాడు మీరు దాంట్లో కొట్టుకుపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ప్రతి ఒక్కరి రక్తం పొంగిద్ది, పొంగిన నాడు ఆ రక్తంలో కొట్టుకుపోతారు. రే పనికిరారు మీరు. ఇకనైనా సైలెంట్గా అన్నీ మూసుకొని మీ పని మీరు చేసుకుంటే మీ పాకిస్తానీయుల బ్రతుకులు మీకు ఉంటాయి. లేదనుకో ఈసారి మేము చేసేదానికి ఎట్లా ఉంటుందో తెలుసా, తీసుకోలేరు. ఇక గడ్డి పొచ్చు కూడా మొలవదు. గుర్తుపెట్టుకోండి. 2.0 చూపిస్తాడో 2.2 చూపిస్తాడో మా మోడీ గారు చూపిస్తారు. ఓ చూపిస్తారా, 2 చూపిస్తారా, A1 చూపిస్తారో చూపిస్తారు.